ఎంతో సంతోషంతో తన సుదర్శన చక్రాన్ని తీసుకుని దాన్నే పారగా ఉపయోగించి ఒంగుని ఆ చక్రంతో భూమిని తవ్వడం మొదలుపెట్టాడు. చక్రమున తవ్వి ఒక్క పుష్కరిణి చేసి ఖనన వేళా ప్రయాస సంజనితమైన ఆ చెమట ధారల చేత తత్పుష్కరిణి నిండి ఆయన ఆ చక్రంతో తవ్వుతున్నాడు. పారలా పట్టుకున్న సుదర్శన చక్రంతో పెద్ద హ్రదాన్ని ఒకదాన్ని తవ్వాడు. తవ్వితే ఖనన వేళ ప్రయాస సంజనితమైన ఘర్మ జలము చేత కైటభారి పూరించే తజ్జలంబు కైటభారి పూరించే ఆ పల్వలములందు ఆ కాశీపట్టణంలో గంగ ఒడ్డున ఆ హ్రదాన్నంతటినీ తవ్వుతుంటే చెమట పట్టి శ్రీ మహావిష్ణువు యొక్క శరీరంలోంచి పడినటువంటి చెమట బిందువులు ధారలై ఆయన యొక్క చెమట ధారల చేత ఒక సరోవరం ఏర్పడింది. ఇప్పుడు ఆయన చూసి అనుకున్నాడు, కష్టపడి తవ్వాను సుదర్శన చక్రంతో, నా ఒంటి చెమటతో నిండిపోయింది ఈ సరోవరం. నాకు ఆయన దర్శనం కావాలి పరమశివుడిది, నా తల్లిదండ్రులు కదూ. అందుకే అమ్మవారిని శ్రీ మహావిష్ణువుకి తల్లిగా చెప్తారు. నకధి ఆ తల్లి కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతి, ఇలా అంటే దశావతారాలు వచ్చాయి, అందుకని ఆవిడ తల్లి. అందుకే పోతన గారు ప్రారంభ శ్లోకం చేస్తూ శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించతన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సౌరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన ఢింబకున్ అంటారు. మహానందాంగన అన్నమాట మహానందమయీ ఖడ్గమాల. మహానందమయీ అయిన అమ్మవారి యొక్క బిడ్డన్ని నేను స్తోత్రం చేస్తున్నాను కృష్ణ భగవాను. కాబట్టి కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి, అమ్మవారి బిడ్డడు. ఆయనకి చూడాలని ఉండదు తల్లిదండ్రుల్ని, కాబట్టి మా అమ్మని నాన్నని ఇంకొక్కసారి చూడాలి. 1008 సంవత్సరములు తపస్సు చేశాడు. 1008 సంవత్సరములు తపస్సు చేస్తే పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై ఒక్కసారి చూశాడు ఆయన హ్రదం వంక. చూసి అబ్బా ఎంత కష్టపడి తవ్వావో ఈ పుష్కరిణి నా కోసం, ఎంత భక్తితో తవ్వావు, ఈ కాశీక్షేత్రంలో నీ పేరు మీద ఒక తీర్థం ఉండాలని, ఒక హ్రదం ఉండాలని తవ్వావా అని ఫణిభూషణుండు వాపి ప్రణుతి స్తోత్ర పరంపరలను అనరింపన్ త్రినేత్రుని దక్షిణశ్రుతి మణికర్ణిక జారి మిట్టి సరసి మధ్యమున పడెన్. పరమేశ్వరుడు ఆ ఒడ్డున నిలబడి, ఇదిగోనండి ఇలా ఇక్కడ తవ్వాను, అక్కడ తవ్వాను, ఇంత లోతు తవ్వాను, నా చెమట అంతా ఇందులో పడింది అని చెప్తూ ఉంటే ఫణిభూషణుండు వాపి ప్రణుతి శ్లాఘాపరంపరలను నరింపన్. పరమశివుడు అక్కడ నిలబడి ఒడ్డున, అబ్బా ఇలా తవ్వావా, ఇంత కష్టపడ్డావో అని చూసి సంతోషపడిపోతూ ఆయన భుజం మీద చెయ్యేసి ఇలా ఇలా అంటుంటే త్రినేత్రుని దక్షిణశ్రుతి మణికర్ణిక అన్ని మాటలు తల ఊపి ఆ తీర్థాన్ని పొగుడుతుంటే ఆ హ్రదాన్ని పరమశివుని యొక్క కుడి చెవికి పెట్టుకున్నటువంటి కర్ణాభరణం జారి అందులో పడిపోయింది. దక్షిణశ్రుతి మణికర్ణిక మిట్టి సరసి మధ్యమున పడెన్. పరమేశ్వరుని యొక్క కుడి చెవి యొక్క మణికర్ణిక మణులతో కూడిన కర్ణాభరణము ఆ హ్రదంలో పడితే ఒంటి చెవి ఆ ఆభరణంతో ఆయన నిలబడ్డాడు పరమేశ్వరుడు. ఇంత పొగిడి ఆయన వంక చూసి అన్నాడు, శ్రీహరి వంక, ఏం కావాలో ఇంత కష్టపడి తవ్వావు అన్నాడు. ఆయన అన్నాడు, బ్రహ్మాండం మొత్తం మీద ఈ తీర్థం కన్నా గొప్ప తీర్థం ఇంకొకటి ఉండకుండుగాక, ఇదే గొప్ప తీర్థం అగుగాక. ఆయన అన్నాడు, ఇచ్చాను వరం. మణికర్ణికా తీర్థమని పిలవబడుతుంది, ఎందుకంటే నా దక్షిణశ్రుతి మణికర్ణిక ఇందులో పడిపోయింది కాబట్టి ఈ మణికర్ణికా తీర్థము అని పిలుస్తారు దీన్ని. ఈ తీర్థం యొక్క గొప్పతనం ఇంత అంత అని చెప్పడం ఇక సాధ్యము కాదు. ఈ బ్రహ్మాండం మొత్తం మీద ఇంతకన్నా గొప్ప తీర్థము వేరొకటి ఉండదు. అందుకేట దేవేంద్రుడికి 1000 కళ్ళు ఎందుకు వచ్చాయో తెలుసా అసలు? శంకరాచార్యులు వారు అన్నారు, అందరూ అహల్య పట్ల అపచారం చేశాడు, ఏదో గౌతముడు శపించాడు 1000 కళ్ళు వచ్చాయంటారు. కాదు, దేవతలు కనురెప్ప వెయ్యకపోవడానికి ఇంద్రుడికి 1000 కళ్ళు రావడానికి కారణం ఏమిటో తెలుసా అండి?
ఇంద్రుడు 33 కోట్ల మంది దేవతలు వచ్చి మణికర్ణిక ఒడ్డున నించుని చూస్తూ ఉంటారట. ఒరే, ఇందులో స్నానం చేసిన వాడు శివుడై కైలాసానికి ఎడతాడా, విష్ణువై వైకుంఠానికి ఎడతాడా చూద్దామని నించుంటారట. నించుని అంటుంటారట. అంటే అక్కడ స్నానం చేసిన వాడు శివుడైపోయి కైలాసానికి వెళ్ళిపోతుంటాడు, విష్ణువు అయిపోయి అంటే సాకారమును పొంది వైకుంఠానికి వెళ్ళిపోతుంటారు. ఎప్పుడు ఇలా చూడటంలో అబ్బబ్బబ్బా ఏమి తీర్థం రా, ఎవడు స్నానం చేస్తే వాడు శివుడు అయిపోతున్నాడు, విష్ణువు అయిపోతున్నాడు, ఇక్కడ ఎంత గొప్ప తీర్థం అని చెప్పి పందాలు కట్టుకుంటారు. ఇదిగో వరుస క్రమంలో వెళ్తున్నాడే 17వ వాడు, వీడు విష్ణువు అవుతాడా శివుడు అవుతాడా అంటే పక్కనున్న వరుణుడు శివుడు అవుతాడు, విభూతి పుండ్రాలు పెట్టుకున్నాడు కదా అంటే. అంటే ఇంద్రుడు అంటేట నీ మొహం, విభూతి పుండ్రాలు పెట్టుకుంటే శివభక్తుడని కాదు, శంకరాచార్యులు వారు పెట్టుకున్నారు. ఆయనకన్నా విష్ణు భక్తుడు ఎవరు ఉన్నాడు లోకంలో? ప్రారంభమే కనకధారా స్తోత్రం ఇచ్చింది విష్ణు సహస్రనామ స్తోత్ర భాష్య, అంతటి మహానుభావుడు. కాబట్టి విభూతి పెట్టుకుంటే శివభక్తుడు అనే అర్థం. ఆయనే చూస్తుంటే వైకుంఠానికి ఎడతాడని పందెం కట్టుకుంటారట. ఇప్పుడు ఇలా పందాలు కట్టుకుని ఎవడు ఏమైపోతాడో అని ఆ 17వ వాడు ములుగుతున్నప్పుడు అలా కళ్ళార్పకుండా చూడడం అలవాటైపోయి దేవతలకి కనురెప్ప వేయడం పోయింది. ఇంద్రుడు పందాలు కట్టి ఇంతమందితోనూ పందాలు కట్టి 35వ వాడిని, 23వ వాడిని, 47వ వాడిని, 74వ వాడిని చూస్తుండడంలో ఇన్ని కళ్ళు పెట్టుకు చూడడంలో 1000 కళ్ళు వచ్చాయి. చూస్తూ ఉండడంలో ఎప్పుడు అక్కడ నించున్న దేవతల తలలు అని తిరుగుతాయిట. అరే వీడు ఇటు పోయాడు రా, వీడు కైలాసానికి పోయాడు, ఇటు వైకుంఠానికి పోయాడు. అంత గొప్పదైంది మణికర్ణికా తీర్థం. అందుకే కాశీపట్టణానికి వచ్చి మణికర్ణికా తీర్థ స్నానం చెయ్యడం అంటే అంత తేలిక విషయం ఏం కాదు. అంత గొప్ప తీర్థ స్నానం కింద లెక్కలోకి తీసుకుంటారు దాన్ని. శివకేశవుల మధ్య ఉండేటటువంటి అన్యోన్యతకు మణికర్ణికా తీర్థము పరాకాష్ఠ. తిక్కన గారు మహాభారతం చేస్తూ ఒక మాట అంటారు, కరుణారసము పొంగి దొరపెడు చట్పున శశిరేఖ అమృతంబు జాలువార హరినీల పత్రిక సురభిచందనమున్న గతినాభిధబళ పంకజము మెరయ గురి అయిన చలమున మెరసిన లోకరక్షణమనంగగళమున ఛాయదోప ప్రథమాద్రినీతించు భానుబింబమునాన వరమున శుభరత్నమొప్ప సురనదియును కాళిందియును బెరసినట్టి కాంతి పూరమ్ము శోభిల్లు శాంతమూర్తి నా మనము ఆనందమగ్నముగా చేసి ఎలమి సన్నిధి చేసే సర్వేశ్వరుండు అన్నారు తిక్కన గారు. ఆయనకి దర్శనమైంది హరిహర దర్శనం. అందులో మహానుభావుడు కంఠమేమో నీలంగా, గుండెల్లోనేమో కౌస్తుభమణి. ఇక్కడ నీలకంఠం శివుడు, ఇక్కడ కౌస్తుభమణి శ్రీ మహావిష్ణువు. బొడ్డులోంచేమో తామర పువ్వు, అందులో ఆడుకుంటున్నటువంటి బ్రహ్మగారు కాబట్టి శ్రీ మహావిష్ణువు. ఇక్కడేమో కరుణారసము పొంగి దొరపెడు తత్పున శశిరేఖ అమృతంబు జాలువార, ఇక్కడేమో నెలవంక చంద్రవంక పెట్టుకుని అందులోంచి అమృతం పడుతూ శివుడా విష్ణువా సురనదియును కాళిందియును బెరసినట్టి కాంతి పూరమ్ము శోభిల్లు శాంతమూర్తి నా మనము ఆనందమగ్నముగా చేసి ఎలమి సన్నిధి చేసే సర్వేశ్వరుండు. గంగా యమున కలిసి వస్తే తెల్లగా నల్లగా ఎలా ఉంటుందో అలా శివకేశవులిద్దరూ కలిసి హరిహర స్వరూపంగా నా ముందుకు వచ్చారన్నారు తిక్కన గారు. అసలు జీవితంలో ఉపాసన యందు శివకేశవ భేదం పాటించకూడదు. ఎన్నడూ కూడా శివుణ్ణి పొగిడి విష్ణువుని ద్వేషించడం, విష్ణువుని పొగిడి శివుణ్ణి ద్వేషించడం పతనం అవ్వడానికి మొదటి కారణం. అసలు యథార్థంగా మాట్లాడాలంటే శివకేశవులే పార్వతీ పరమేశ్వరుడు. అందుకే పార్వతీ అలంకార ప్రియత్వం, విష్ణువు అలంకార ప్రియత్వం. ఆమె యొక్క ప్రతిజ్ఞ యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి ధారవా తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం. ఎప్పుడెప్పుడు సాధు పురుషుల్ని బాధ పెడతారో, ఎప్పుడెప్పుడు అధర్మము పెళ్ళుబుకుతుందో అప్పుడప్పుడు నేను అవతార స్వీకారం చేస్తానంటుంది అమ్మవారు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు విష్ణు పరమాత్మ. అందుకే ఇద్దరూ ఒకటే. స్త్రీగా ఉంటే అమ్మవారు, పురుషుడుగా ఉంటే విష్ణువు. అందుకే ఆయన నల్లన అమ్మవారు నల్లన, నారాయణ నారాయణి ఇద్దరు అన్నా చెల్లెళ్ళై ఉంటారు. కారణం అది. అటువంటి విష్ణువుకి శివుడికి మధ్య భేదమును ఎన్నడూ పాటించను అనడానికి మణికర్ణికా హ్రదం గుర్తు. వాళ్ళిద్దరూ ఎంత అన్యోన్యమో చూడండి. తండ్రి కొడుకులై నిలబడతారు ఈ క్షేత్రంలో. అంత గొప్ప మణికర్ణికా హ్రదం. అందుకే మణికర్ణికా తీర్థ స్నాన వైభవాన్ని చెప్పవలసి వస్తే శంకర భగవత్పాదులు అన్నారు, బహుశः శంకరులు ఇలా చెప్పింది ఇంకెక్కడా లేదు.
ఎందుకో తెలుసా అండి, శంకరులు ఎప్పుడైనా దీనికి ఫలితం నేను చెప్పలేను అన్నది ఉందనుకోండి, ఆయన నోటితో ఆ మాట అనరు. దీనికి ఫలితం చెప్పడం కష్టం అనరు. ఫలితం చెప్పడం కష్టం అన్న అర్థం వచ్చే సన్నివేశం చెప్పి వదిలేస్తారు. సౌందర్యలహరిలో చేశారు అలాంటి ప్రయోగం. రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచభి నివృత్యై చందాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై విశాఖేంద్రోపేంద్రో శిశి విశిదకర్పూలశకలా విలీయంతే మాతస్తవ వదనతాంబూల కబళా. సుబ్రహ్మణ్యుడు, ఇంద్రుడు, ఉపేంద్రుడు అంటే విష్ణువు, ముగ్గురు వచ్చి అమ్మవారి దగ్గర తాంబూల చర్వణం చేస్తున్న అమ్మవారి నోటిలో ఉన్నటువంటి తాంబూలపు పిడచ తిన్నారు. దానివల్ల ముగ్గురు ఏమయ్యారు చెప్పలేరు శంకరాచార్య. విష్ణువు యొక్క వైభవం చెప్పడం ఎవరికి తరం? ధరణీ సభ కాగజకరావు లేఖిని సభ బనరాయ్ సాత సమందకి మసిగరావు హరికణలు కానజాయ్ అంటాడు కబీర్దాసు. ఈ ధరణీ సభ కాగజకరావు ఈ భూమినంతటినీ కాగితం చేసుకుని, సముద్రాలన్నింటినీ సిరా చేసుకుని, అరణ్యాలన్నింటినీ తీసుకొచ్చి కలంగా చేసుకుని, ఈ సప్త సముద్రాల్లో ఉన్నవి సిరాగా పోసుకుని, ఈ కాగితంతో ఈ భూమి అన్న కాగితం మీద విష్ణుగుణములను రాయడం మొదలు పెడితే నాకు సరిపోలేదు అన్నారు. అంతటి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు. దేవసైన్యాధిపతి సుబ్రహ్మణ్యుడు మహానుభావుడు. అమ్మని పునికి పుచ్చుకున్నాడు. అందుకే మంత్రం కూడా అంతే, శరవణ భవ. మహానుభావుడు సుబ్రహ్మణ్యుడు అటువంటి వాడు. ఇక ఇంద్రుడో ఎన్ని భోగాలు అనుభవిస్తూ ఉంటాడో. వేదమునందు ఇంద్రుడు వేరు. రుద్రాధ్యాయంలో ఇంద్రశబ్దం వాడతారు. అసలు మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే శ్రీరామాయణంలో విష్ణువు అన్న పేరు మీకు కనపడదు. ఎక్కువగా ఎవరు కనపడతారో తెలుసా అండి? ఇంద్ర 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 ఇంద్ర, ఎప్పుడు ఇంద్రుడే. వాల్మీకి రామాయణం అంతా. కారణం ఏమిటో తెలుసా? పరబ్రహ్మస్వరూపంగా చెప్తారు ఇంద్రుడిని. వేదమునందు ఇంద్రుడు వేరు, పురాణమునందు ఇంద్రుడు వేరు. అటువంటి ఇంద్రుడు, సుబ్రహ్మణ్యుడు, విష్ణువు ఎంత గొప్ప వాళ్ళయ్యారో చెప్పలేను. కారణం మాత్రం అమ్మవారి తాంబూలపు పిడచ తినడం. చెప్పారా ఎంత గొప్పవాళ్ళు? చెప్పడం సాధ్యం కాదు, చెప్పను. కానీ కారణం చెప్తాను. అమ్మవారి తాంబూలపు పిడచ వాళ్ళు తిన్నారు. వెళ్ళి దగ్గరికి వచ్చినప్పుడు పెట్టింది పిల్లలు కాబట్టి, ఆవిడ బిడ్డలు వాళ్ళు పెట్టింది. ఎంత గొప్ప వాళ్ళు అయ్యారు? ఎవడి తరం చెప్పను. ఎంత గొప్ప వాళ్ళు అయ్యారో అని వదిలేశారంతే. అలా చెప్పే శంకరులు మణికర్ణికని స్తవం చేశారు. ఆయన ఆ స్తవం చేసినప్పుడు ఒక మాట చెప్పారు. ఆయన అన్నారు, మధ్యాహ్నే మణికర్ణికా స్నపనజం పుణ్యం న వక్తుం క్షమః. గంగానది స్నానం చేసేటప్పుడు అన్ని వేళలా చేస్తారు. కానీ సాధారణంగా కేదారేశ్వరలింగాది దర్శనములను చేసేటప్పుడు ప్రాతకాల స్నానమే గొప్పది. కానీ ఒక్క మణికర్ణికలో స్నానం చేస్తే మాత్రం ఖచ్చితంగా 12 గంటలకి చెయ్యాలి. మిట్ట మధ్యాహ్నం 12 అయ్యేటప్పటికీ మణికర్ణికా హ్రదంలో స్నానం చేయాలి. స్నానం చేసి పైకి రావాలి. పైకొచ్చి ఆతడి బట్టలతోటే మణికర్ణికకి ఎదురుగుండా నిలబడి స్తవం చెయ్యాలి మణికర్ణికని. అలాంటి స్తవం ఎవరు చేస్తారో, ఎవరు మధ్యాహ్నం మణికర్ణికా ఘట్టంలో స్నానం చేస్తున్నారో, స్నానం చేయడం అంటే తల మునిగేటట్టు, ఇవాళ గంగలో చేసినట్టు ఎవరు చేస్తున్నారో, మధ్యాహ్నే మణికర్ణికా స్నపనజం పుణ్యం నవక్తుం క్షమః స్వీయై రబ్దశతై చతుర్ముఖధరో వేదార్థ దీక్షా గురు యోగాభ్యాస బలేన చంద్రశిఖర తత్పుణ్యపారంగతః త్వత్తీరే ప్రకరో కరోమి పురుషం సుప్త పురుషం నారాయణం వా శివం అన్నారు శంకర భగవత్పాదులు. మధ్యాహ్నే మణికర్ణికా స్నపనజం, మిట్ట మధ్యాహ్నం 12 గంటల వేళ మణికర్ణికా తీర్థంలో మునిగి పైకొచ్చి నిలబడి అదే తడి బట్టలతో గంగానది వంక చూస్తూ, మణికర్ణిక వంక చూస్తూ ఎవరు స్తవం చేస్తారో, మణికర్ణిక స్తవం చేస్తారో వాళ్ళకి ఖాతాలో పడేటటువంటి పుణ్యం ఎంతది? నవక్తుం క్షమః, నే చెప్పలేను. ఎవరు? నేను కాదు, శంకర భగవత్పాదులు. ఎవరు? అపరశంకరుడు. నీ చెప్పలేనన్నారు ఆయన. పోనీ అండి, ఎవరు చెప్తారు? స్వీయైరబ్దశతై చతుర్ముఖధరో వేదార్థ దీక్షా గురు. 4 ముఖములతో
4 వేదములను వేదార్థమును చెప్పగలిగిన సమర్థుడైనటువంటి బ్రహ్మగారు 4 ముఖములతో 100 సంవత్సరముల పాటు చెప్పినా రాత్రింబవళ్ళు మణికర్ణికా తీర్థ స్నాన వైభవమును చెప్పలేడు. కుదరదు, ఆయన కూడా చెప్పలేడు. ఎన్నేళ్ళు? 4 ముఖములతో 100 ఏళ్ళు. ఆయన ఏం చెప్తుంటాడు? 4 ముఖములతో 4 వేదాలని 4 వేదముల యొక్క తాత్పర్యాన్ని చెప్తాడు. ఆయన చెప్పలేడు. స్వీయై రబ్ధశతై చతుర్ముఖధరో వేదార్థ దీక్షా గురు యోగాభ్యాస బలేన చంద్రశిఖరస్తత్పుణ్య పారంగత త్వత్తీరే ప్రకరోతి సుప్త పురుషం నారాయణం వా శివం. అమ్మా, మణికర్ణికా తీర్థంలో స్నానం చేసినటువంటి వ్యక్తి అటువంటి గొప్ప యోగాన్ని పొంది, గొప్ప శక్తిని పొంది, అటువంటి శక్తి కారణం చేత, ఆ పుణ్య విశేషం చేత అతను ఒడ్డున తిరుగుతున్నప్పుడు దేవతల యొక్క కంటికి ఎలా కనపడతాడో తెలుసా? లోపల శివభక్తి తత్పరుడైతే చంద్రశేఖరుడిగా కనపడతాడు. లోపల విష్ణుభక్తి తత్పరుడైతే అతను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కదులుతూ కనపడతాడు. అమ్మా, ఇక వాడు అక్కడ ప్రాణమే వదిలితే అంటే నా ఉద్దేశం బలవంతంగా చచ్చిపోమని కాదు. ఎవరైనా కాకతాళీయంగా ఆయుర్దాయం అయిపోయి మరణిస్తే ఇక వాడు ఏ స్థితిని పొందుతాడో చెప్పడం కష్టం. అంత గొప్ప స్నానం మణికర్ణికా స్నానం. నాకు తెలుసు, వేదిక దిగ్గానే మీకు అనుమానం వస్తుంది. మణికర్ణికా స్నానానికి వెళ్ళేటప్పుడు పొద్దున్న ఇంట్లో చెయ్యాలా అండి? పొద్దున్న ఇంట్లో స్నానం ఎందుకు చెయ్యాలి? సంధ్యావందనం చేసుకోవడానికి చెయ్యాలి. సంధ్యావందనం చేసుకోవడానికి స్నానం చేస్తానంటే నది నిన్ను ఎందుకు వద్దంది? వద్దందే. పొద్దున్న చేసి వచ్చావా చెయ్యకుండా వచ్చావా అన్నదాంతో నదికేం సంబంధం? నీకు తెల్లవారుజామున ప్రాయశ్చిత్తంతో లేకుండా సంధ్యావందనం చేసేసుకుందామని ఉంది, చేసుకో. ఎవరొద్దన్నారు? పొద్దున్న మధ్యాహ్నం వరకు అలా ఉండి పాచిముఖంతో అన్నం తినేయమని ఎవరు చెప్పారు? స్నానం లేకుండా ఇంట్లో స్నానం చేయి, సంధ్యావందనం చేసుకో, మధ్యాహ్న స్నానానికి మణికర్ణికి వెళ్ళు. రేపటి రోజున మధ్యాహ్నం 12 గంటలకి ఖచ్చితంగా మనందరం మణికర్ణికా స్నానం చేస్తున్నాం. ఎందుకో తెలుసా అండి? రేపు కార్తీక సోమవారం, పైగా కార్తీక మాస శుక్లపక్షమిలో వచ్చేటటువంటి నవమి తిథి కేవలము స్నానము కొరకే. ఇక్కడికి నేను వచ్చినప్పుడు కాకినాడ పట్టణం సర్పవరంలో నీలకంఠేశ్వర స్వామి వారి దేవాలయంలో నవమి నాటి స్నాన వైభవం గురించి చెప్పొచ్చాను. అది సోమవారంతో కలిసింది. ఈసారి మనం కాశీపట్టణంలో ఉన్నాం. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మణికర్ణికా హ్రదంలో స్నానం చేయకపోయి ఇంటికి వెళ్ళిపోతే ఎంత అదృష్టాన్ని పోగొట్టుకున్నట్టు. అందుకే నేను ఖచ్చితంగా 12:15కి నది ఒడ్డున ఉంటాను. ఎందుకని? 12 అందులో ములుగుతా, 5 నిమిషాలు తక్కువ 12. ఇంకా ఎవరైనా ములుగుతున్నారా చూసే అవకాశం ఉండదు. ఎందుకని? పల్లకి మోస్తే 4 కావాలి, ఆకలేస్తే ఒక్కడ చాలన్నం తినాలి కదూ. పల్లకి మోద్దాం అనుకుంటే అందరూ రండి, అన్నం తిందాం అనుకుంటే నేను ఒక్కడిని చాలు నా ఆకలికి కదా. అందుకని అందరూ వస్తే సంతోషం. ఇవాళలాగే పరమ సంతోషంగా అందరం మణికర్ణికా స్నానం చేసి తడి బట్టలతో మీ అందరితో ఎంతమంది వస్తే అంతమందితో, మళ్ళీ గోపాలకృష్ణ గారు మైకు స్పీకరు అన్నీ సిద్ధం. ఆయనోడు విశ్వకర్మ మహానుభావుడు ఉన్నారు మనకి, ఇప్పటికే రాసేసుకుంటూ ఉంటారు గబగబా రేపు ఏం సిద్ధం చేయాలని. రేపు మధ్యాహ్నం 12 గంటలకి కార్తీక సోమవారం మణికర్ణికా స్నానం చేసి రేపు మధ్యాహ్నం మనం అందరం మణికర్ణికా స్తవం చేస్తాం. ఇక ఆ స్తవం అలా ఇలా ఉండదు, అంత గొప్ప స్తవం. ఇప్పుడు నేను చదివిన శ్లోకం మణికర్ణికా స్తవంలోదే. అది చదవాలి అసలు. ఎవరెవరు కాశీపట్టణానికి వస్తారో వాళ్ళందరూ మణికర్ణికలో స్నానం చేసి తడి బట్టలతో నిలబడి మణికర్ణికా స్తవం చేసి వెళ్ళాలి. దాని చేత విశేషమైన అభ్యున్నతిని పొందుతాడు. శివకేశవ అభేదమైన దృష్టితో శివకేశవులు అంత ఒకటిగా ఉంటారన్న భావనతో, అంత పరమభక్తితో నమస్కారం చేస్తూ చెయ్యాలి చక్కగా. అందుకే కాశీపట్టణంలో ఒక నియమం చెప్తారు. ఇక్కడ ఒకానొకప్పుడు ఒక ఆఖ్యానం జరిగింది. ఆ ఆఖ్యాన సమయంలో యమధర్మరాజు గారు తన దూతల్ని పిలిచాడు. పిలిచి, ఒరే నేను మీతో ఒక రహస్యం చెప్తాను రా, 108 నామములు చెప్తాను మీకు. ఈ 108 నామములో శివనామములు ఉంటాయి, కేశవనామములు ఉంటాయి.
సాధారణంగా విష్ణు అష్టోత్తరం ఉంటుంది, శివాష్టోత్తరం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే అష్టోత్తరం ఏమిటో తెలుసా? శివుడికి కేశవుడికి కలిపి ఉంటుంది. ఇది ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా చదివితే నేను గుర్తుపెట్టుకుంటాను. గుర్తుపెట్టుకుని వాడి పేరు రాసి మీకు ఇస్తాను. పొరపాటున కూడా వాడిని ఇక మీరు తీసుకురాకండి. కాళ్ళు పట్టి లాగడం, వాడిని నెత్తి మీద తన్నడం, వాడి గోళ్లలో గుండు సూదులు గుచ్చడం ఇలాంటివి మనకు అక్కర్లేదు. అటువంటి వాడు ఎవరైనా ఈ 108 శివకేశవనామములను కలిపి చెప్తే నే చెప్పినవి, అటువంటి వాడి జోలికి వాడి ప్రాణోత్క్రమణ సమయంలో మీరు వెళ్ళవద్దు. శివపార్షదులో విష్ణు పార్షదులో వెడతారు. అంటే దాని ఉద్దేశం నోటితో చెప్పి లోపల ఇంకోలా ఉండమని కాదు. శివకేశవుల ఇద్దరి యందు అంత సమాన భక్తితో ఉండాలి. వాళ్ళిద్దరు ఒక్కటే. అందుకే వాళ్ళిద్దరి సంబంధం దంపతీ సంబంధంగా చెప్తారు. ఎందుకనంటే మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నా భార్య మీరు ఆయన్ని చేరతీకండు సుమా, లేనిపోని ఇబ్బంది అని 4 మాటలు అందనుకోండి, నేను విముఖుడనవుతాను కదూ. లేకపోతే మీరు నా దగ్గరికి వచ్చి ఏమిటో మీరు ఇన్ని చెప్తారు చక్కగా, ఆ పనికి మళ్ళీ ఆవిడది ఎక్కడ దొరికిందండి మీకు అన్నారనుకోండి, మీరు నాకు సన్నిహితులు కాగలరా? కాలేరు కదా. లేకపోతే మా ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏమిటోనమ్మా మీరు ఇంత ధార్మికులు, ఇంత నెమ్మదిగా ఉంటారు, అసలు ఎప్పుడు గట్టిగా మాట్లాడరు, మీ ఆయన అప్పుడప్పుడు మైకులో కోపడతాడు, పైగాను ఆ కోపిష్టాయిని నీకు ఎక్కడ దొరికాడమ్మా అన్నారనుకోండి, మీరు మా ఆవిడికి సన్నిహితులు కాగలరా? తేలిక మార్గం ఏంటంటే అమ్మాయి అంత అదృష్టవంతులు, నేను పనికి వచ్చిన వాడినా పనికి మాలిన వాడినా పక్కన పెట్టండి, మీ ఆయన ఎంత గొప్పవాడో అన్నారనుకోండి, మా ఆవిడ పొగిపోతుంది. మా ఆవిడ పనికొచ్చేదో పనికి మాలిందో పక్కన పెట్టండి, ఏమి నీ అదృష్టం అయ్యా, ఎంత మంచి భార్య అయ్యా అన్నారనుకోండి, నేను పొంగిపోతాను కదూ. ఈ లక్షణం నా ఒక్కడికే ఉందని మీరు అనుకోకండి, పార్వతీ పరమేశ్వరులకి లక్ష్మీనారాయణులకి కూడా ఉంది తెలుసా. ఇది నాకు మీకే కాదు, నేనే కాదు, మిమ్మల్ని వదిలేశాను అనుకుంటున్నారేమో, మీకు కూడా. ఎందుకో తెలుసా, అసలు శ్రీమన్నారాయణుడు 100 కవచములు కట్టు కూర్చుంటాట ఎప్పుడు రాక్షసులు వస్తుంటారో స్వర్గలోకం మీదకని. శ్రియై సమస్త చిరతి విధాన వ్యసనం హరే అంగీకారభిరయ రోకై సార్థయన్యై కృతోంజలి ఉల్లాసపల్లవి తపాలిత సప్తలోకీ నిర్వాహకోరకి తనీమ కటాక్షలీలాం శ్రీరంగహర్మ్యతలమంగళ దీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామ అనుకలతనుకాండాలింగనారంభశుంభత్ ప్రతిదిశ భుజశాఖా శ్రీసఖానోకహర్ది స్థననయనుగుళుచ్ఛస్పార పుష్పద్విరేప రచయితు మయి లక్ష్మీ కల్పవల్లీ కటాక్షాన్ యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచనా తారతమ్యే మురారే వేదాంతాహ తత్వచింతాం మురభిదురసి యత్పాదచిన్మై తరంతి భోగోపోద్ఘాతకేళీ చులికిత భగవద్వైశ్వరూప్యాను భావా సానశ్రీ అస్పృణీతాం అమృతలహరిధీలంగనీయై అపాంగై యత్యావత్తవ దైవతం అంటూ ఆయన ఇన్ని కవచములు కట్టుకుని కూర్చున్నా రాక్షసుల యొక్క బాణములకు పిట్లిపోవుటవి. అమ్మవారి దగ్గర శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తే అబ్బా మా ఆవిడ ఇంత గొప్పదని అండంలో 100 కవచములు పిట్లిపోయేట, అంత సంతోషపడిపోతాడే. ఇక నా బోటివాడికి మీ బోటి వాళ్ళకి పెద్ద విశేషం ఏందండి, అనుకూల దాంపత్యం దోషమేం లేదు అందులో. కాబట్టి శివకేశవులను దంపతీ సంబంధంతో అందుకు చెప్తారు, పొరపాటున కూడా శివుణ్ణి స్తోత్రం చేసి కేశవుణ్ణి నిందించడం, కేశవుణ్ణి స్తోత్రం చేసి శివుణ్ణి నిందించడం ఒక్కనాటికి చేయకూడదు. అందున కార్తీక మాసం దామోదరుడు త్రయంబకుడు ఇద్దరు, అందుకే దీపాన్ని పెడతాం పరంజ్యోతి అని. పరంజ్యోతి నపుంసకనామం, అన్ని నామాల్లోనూ ఉంటుంది అందుకే అది. అటువంటి శివకేశవుల యొక్క అనుగ్రహమునకు పాత్రులు కావాలి అంటే మణికర్ణిక హ్రదమునందు స్నానం చెయ్యాలి. ఈ భక్తిని పెంపొందింపజేస్తుంది యమధర్మరాజు గారు చెప్పిన 108 నామములు. అవి ఒక్కసారి జీవితంలో చేస్తే యమధర్మరాజు గారు రాసుకుంటాట విని, రే వీడు చెప్పాడు రా ఒకసారి, అందుకని మనం ఇది గుర్తుపెట్టుకోవాలంటట. అది కాశీపట్టణంలో చెప్తే, ఒక్కొక్క క్షేత్రమునందు మీరు వెళ్ళి ఒక్కసారి భగవన్నామని చెప్తే 1,000 మార్లు చెప్పిన ఫలితం వేస్తారు. కాశీ ఎటువంటి పట్టణం, అవిముక్త క్షేత్రం. ఇక్కడికి వచ్చి శివ అన్నారనుకోండి 1,000 మాటలు శివ అన్నట్టు. ఒక్క తప్పు చేశారనుకోండి 1,000 తప్పులు చేసినట్టు. తప్పు చేస్తే 1,000, పుణ్యం వస్తే 1,000 కాదు, దేనికైనా 1,000.
అందుకే ఆ కోటి శబ్దంలోనే ఉంది అలరి. కాబట్టి ఆ విశేషం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పుణ్యమునందు పాపమునందు సమాన ఫలితమే దానికి. కాబట్టి చూడండి, యమధర్మరాజు గారు చెప్పినటువంటి 100 హరిహరనామములు ఏమున్నాయో అవి కార్తీక మాసంలో అంత ప్రశస్తం. అందుకే నేను మీతో ఇప్పుడు ఒక్కసారి ఆ 108 నామములు ప్రదోష వేళ అవుతోంది కాబట్టి చెప్పిస్తాను. చక్కగా మీరందరూ భక్తితో ఆ 108 నామములను ఇవాళ ఉచ్చరించండి. రేపు మనం మణికర్ణిక హ్రదమునందు మధ్యాహ్నం 12 గంటలకి స్నానం చేస్తాం. 12:15 అక్కడికి చేరిపోవాలి. అందరూ 12:12కి వస్తే 5 నిమిషాలు తక్కువ 12 స్నానం చేసి మణికర్ణిక స్తవం చేద్దాం. ఇప్పుడు 108 నామములు చెప్తాను, అందరూ చెప్పండి. ఇక ఎల్లుండి దశమి, మహోత్కృష్టమైనటువంటి తిథి. ఆ తిథి నాడు మనం కాశీపట్టణానికి వచ్చాం కదూ. కాశీపట్టణం అంటేనే గంగ, ఆవిడ యొక్క వైభవం. కాబట్టి గంగావతరణం, అసలు గంగ ఎలా వచ్చింది, గంగ వైభవం ఏమిటి చెప్పి శంకరాచార్యకృతమైనటువంటి గంగా స్తవం చేస్తాం. ఎక్కడో తెలుసా ప్రవచనం? ఇక్కడ కాదు. మధ్యాహ్న భోజనాలు ఎల్లుండి 2 గంటలకు అయిపోతాయి. ఇక్కడ 2 అయ్యేటప్పటికీ మనందరి కొరకు పడవలు ఏర్పాటు చేశారు. నేను మాట్లాడుతున్నది, నన్ను మన్నించండి విషయంలో, నేను మాట్లాడుతున్నది కాకినాడ నుంచి వచ్చిన భక్తుల గురించి. మిగిలిన వాళ్ళు మీరు ఏర్పాటు చేయాలి, ఎందుకంటే సంఖ్య మాకు తెలియదు కదా ఏర్పాటు చేయడానికి. కాకినాడ నుంచి వచ్చిన వాళ్ళకు గుర్తుంటుంది, బ్యాడ్జ్ ఉండి, ఫోటో ఉండి, ఐడెంటిటీ సిగ్నేచర్ ఉంటుంది. వాళ్ళందరికీ పడవలు సిద్ధంగా ఉంటాయి. ఆ పడవలు ఎక్కితే గంగానది మధ్యలో ఉన్నటువంటి సైకతం మీదకి వెళ్ళి కూర్చుంటాం. ఇసుక తిన్నె మీద పడవలు చుట్టూ ఉంటాయి. ఆ గంగ మధ్యలో కూర్చొని గంగావతరణం చెప్తాను. ఆ గంగావతరణం చెప్పి చుట్టూ గంగమ్మ ఉండగా గంగమ్మని చూస్తూ గంగానది స్తవం చేసి గంగకి నమస్కారం చేసి పడవలెక్కి అసీ నుంచి వరుణ వరకు ఉన్నటువంటి ఆ ఒడ్లన్నింటినీ పడవలో విహరిస్తాం. విహరించి గంగలో పడవలలో కూర్చొని గంగకి ఇస్తున్న హారతిని దర్శించి వచ్చి పలహారం చేసి పడుకుంటాం. కాబట్టి ఎల్లుండి అద్భుతమైనటువంటి అవకాశం. గంగ సైకతం మీద కూర్చుని గంగానది యొక్క చరిత్ర, ఆ గంగ యొక్క ఆవిర్భావాన్ని విని ఆ ఆనందంతో ఒక్కసారి గంగని ముట్టుకుని చల్ల మీద చల్లుకుని పడవలెక్కి గంగాహారతి చూసి వస్తాం. ఇవాళ ఈ హరిహర నామములను అందరం పలికి చక్కగా రేపటి రోజున 12 గంటలకి మణికర్ణిక హ్రదంలో స్నానం చేస్తాం. రేపు దేవేంద్రుడు 33 కోట్ల మంది దేవతలు కూడా మనని చూస్తారు. ఏవి భాగ్యవంతుడు రావిడి ఇక్కడ స్నానం చేసి మణికర్ణిక స్తవం చేస్తున్నాడని. ఇప్పుడు చెప్పే 108 నామములను పరమభక్తితో చెప్పండి. చక్కగా చేతులు జోడించి నమస్కరించి గోవింద భూతేశ గోప గంగాధర చాణూరమర్దన చండికేశ కంసప్రణాశన కర్పూర గౌర గోపీపతి శంకర పీతవసన గిరిశ గోవర్ధనోద్ధరణ బాలం మృగాంకవర్ణ మాధవ భవ వాసుదేవ విషమేక్షణ మురారి వృషభధ్వజ హృషీకపతి భూతపతి శౌరి పాలనేత్ర కృష్ణ హర గరుడధ్వజ కృత్తివసన కల్మషారి గౌరీపతి కమఠ శూలి హరి రజనీశకళావతంస. యముడు చెప్పిన మాట పద్యంలో ఉంది. అనుచు పఠించు రెవ్వరా ఘనులు మీకు వందనీయులు చనకంగవలదు వారి. ఈ 108 నామాలు చెప్పిన వాళ్ళకి ప్రాణోత్క్రమణ అవుతుంటే నమస్కరించండి, వాళ్ళ మీద పాశం వేయకండి అని చెప్పాడు యముడు. హరి రజనీకళావతంస రమేశ్వర పినాకపాణి శ్రీరామ భర్గ అనిరుద్ధ శూలపాణి నృసింహ త్రిపదగార్ధ్ర జటాకలాప మురహర
ఈశ రాఘవ ఉరగాభరణ పద్మనాభ ఉగ్ర మధుసూదన పినాకపతి ఆద్య ప్రమదాధినాథ నారాయణ మృత్యుంజయ పురుషోత్తమ త్రిదశైకనాథ అచ్యుత కామశత్రువ అబ్జపాణి దిగ్వసన చక్రపాణి భూతేశ బ్రహ్మణ్యదేవ శర్వ ముకుంద విశ్వేశ్వర సనాతన త్రినేత్ర రావణారి శ్రీకంఠ ధర్మధురీణ శంభువ కమలాధీశ ఈశాన యదుపతి మృడ ధరణీధర హర అంధకహర శార్ంగపాణి పురారి విష్ణువ నీలకంఠ వైకుంఠ దేవదేవ మధురిపు త్రిలోచన కైటభరిపు చంద్రచూడ కేశినాశ గిరీశ లక్ష్మీపతి త్రిపురారి వాసుదేవసూనుడ త్రియక్ష శ్రీకాంత శివ అసుర నిబర్హణ మన్మధరిపు జనార్దన ఖండపరశు శంఖపాణి శశిశేఖర దామోదర రిపుసూదన అంబుదరనీల స్థాణువ ఆనందకంద సర్వేశ్వర. తరువాత చూడండి, అను ఈ దివ్యనామంబులు భావించు కృతార్థులు మీకు మాననీయులు సండియని ఈ విధంబున అంతకుండు కింకర వర్గంబును అనుశాసించే ఈ హరిహరనామంబుల అష్టోత్తర శతంబు విన్నను పఠించినను జనులకు ఆరోగ్య ఐశ్వర్యంబులు సంభవించు. అంత గొప్ప హరిహర నామాల్ని ఇవాళ మనం కాశీపట్టణంలో కూర్చుని ప్రదోష వేళలో కార్తీక మాసంలో మహాతల్లి ఆ మాతాజీ అనుగ్రహం చేత ఇక్కడ కలుసుకుని చెప్పుకోగలిగాం.